అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 17వ తేదీ మంగళవారం రోజున మరి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వారికి ఆలోచనలు లోతుగా ఉంటాయి. వీరికి శనిగ్రహం అధిపతి కావటం వలన జీవితంలో కష్టపడే స్వభావం ఏర్పడుతుంది. కానీ ఒకసారి విజయాన్ని సాధిస్తే దాన్ని చాలా స్థిరంగా నిలబెట్టుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఇతరులకు సహాయం చేయాలనే మనస్సును కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేయటం, కొత్త మార్గాలు వెతకడం వీరి యొక్క స్వభావం. అందుకే చాలా మంది ఈ యొక్క రాశి వారు సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలు ఏర్పడిన కొంత శ్రమ ఉండవచ్చు. కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్నటువంటి ఒక పని రేపు ప్రారంభించడానికి అవకాశం కూడా వస్తుంది. మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఉద్యోగం చేసే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనిలో పై అధికారులు మీ యొక్క కష్టాన్ని కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. సహోద్యోగులతో సహకారం కూడా ఏర్పడుతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. అప్పుడు మీరు కోపం పడకుండా శాంతంగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారం చేసే ఈ యొక్క వ్యక్తులు రేపటి రోజు కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు కూడా రావచ్చు. పాత కస్టమర్లతో మళ్ళీ మంచి సంబంధాలను కూడా ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాలు ఆలోచిస్తే అవి భవిష్యత్తులో మంచి లాభాలను కూడా తీసుకురావచ్చు. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక విషయాలలో చూస్తే రేపటి రోజు కొంత మెరుగ్గా ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి తగిన ఆదాయం కూడా ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా అవసరం లేనటువంటి వస్తువులను కొనడం తగ్గించాలి. డబ్బును సేవ్ చేయాలి. అలవాట్లు పెంచుకుంటే భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది ఈ సేవింగ్స్ అలవాట్లు. కుటుంబ విషయాల్లో చూస్తే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణంగా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం అవకాశం ఉంటుంది. పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొన్నిసార్లు చిన్న చిన్న మాటల వలన అపార్థాలు రావచ్చు. కానీ మీ యొక్క సహనం ఉంటే అవి త్వరగా సర్దుకుంటాయి. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం కూడా ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే రేపటి రోజు కొంచెం మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. మీ యొక్క బంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. వివాహితులైతే జీవిత భాగస్వామితో కొంత సమయం కూడా గడపడం చాలా మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే పెద్ద సమస్యలు కనిపించవు. కానీ కొన్నిసార్లు అలసట లేదా తలనొప్పి రావచ్చు. కాబట్టి సరైనటువంటి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. కొంచెం వ్యాయామం చేయాలి. యోగా చేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క చిన్న కామెంట్ మాకు చాలా విలువైనది. అదేవిధంగా రేపటి రోజు విద్యార్థులకు విషయానికి వస్తే రేపటి రోజు మంచి ఫలితాలను కూడా తీసుకువస్తారు. చదువులో మీ యొక్క దృష్టి పెరుగుతుంది. మీరు కష్టపడి చదివితే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి కూడా ఉంటుంది. ప్రయాణాల విషయానికి వస్తే రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ యొక్క ప్రయాణాలు మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార సంబంధ
సంబంధం చేసే వారికి ప్రయాణాలలో మంచి ఫలితాలు కూడా ఏర్పడవచ్చు. ఇప్పుడు శుభ సూచనల గురించి రేపటి రోజు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి రంగు నీలం, అనుకూలమైనటువంటి సంఖ్యలు 4, 8. ఉదయ సమయం కొంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు కూడా ఉదయం సమయంలో వస్తాయి. ఇప్పుడు పరిహారాల గురించి చెప్పుకుందాం. రేపు ఉదయం లేచిన వెంటనే శ్రీరాముని స్మరించుకోండి. శనిదేవుని ధ్యానం చేయడం కూడా ఈ యొక్క రాశి వారికి శుభాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అనుకూల ఫలితాలను కూడా తెచ్చుకుంటారు. అదేవిధంగా శనిదేవుని యొక్క ధ్యానం చేయడం కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలతను ఏర్పరుస్తుంది. హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయటం వలన మనసుకు కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. పేదవానికి అన్నదానం చేయడం లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. మొత్తానికి చూస్తే రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచనలు